మహామంత్రి ఇటువంటి దేవ సభకు పిలిచిన వారు ఎవరు కాబోలు? చిన్నాగిరెడ్డి. అయిపోయాను చిన్నాగిరెడ్డి. ఆహా, చిన్నాగిరెడ్డి చూడగా సేమ్ చింతమానులో గుడ్లు గూపున్నట్లున్నాడు. ఆ రెడ్డి వారు చూడగా చింతామణి గవర్నమెంట్ బస్ స్టాండ్ లో పీనికి లేతేసేవనే కట్టు. ఏమనుకున్నావు? నమస్కరించల్లా. రెడ్డి వారు చూడగా అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉన్నట్లున్నాడు కదా. ఆహా, రఘుకొల్ల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య రామారారా కౌసల్య రామారారా కౌసల్య రామారారా కౌసల్య రామారా. నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే ఎదరా మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసదరారా పాలు అవి అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారావా. ఆహా, బొండలయ్యా బొండాలు చిన్నాగిరెడ్డికే బోండాలు అప్పుడే తెమ్మంటే విషంతమాన్ కిందకే. అవి కాదు, నమస్కరించల్లా. నమస్కారం అప్పా. నీ పాదాలకు 10,000 ప్రణామాలు. ఇక్కడ నా పాదాలు రే. నీ పాదాలకు వంగి దండ పెట్టి లేదు లేదు కానీ రాప్ప నీ పాదాలకు నమస్కారం. ఓరే నీ నమస్కారాలు ఎందుకుంటాయి? ఒకసారి చాలరా, రే అంత అవసరంలే. సరే డాడీ. ఎవరు డాడీ నీకు? అప్పా. సరే అప్ప రెడ్డి వారు నల్లా. సరే అప్ప రెడ్డి వారు మహామంత్రి. ఏమరా ఎవరుండ్రా? వాడున్నే ఉండడు అనుకంగా. చెప్పండి. లేడీ సభా మందిరానికి చేరవచ్చినాను కావున. కావునా నేనెవరు? ఆహా, నా పల్లె పట్న కుల గోత్రనామ తెలుగునికి తెలిసి ఉన్నవా? అలాగే తెలుపుదేవా. అలాగే తెలుపు తాను వాళ్ళకి చుబరా. సరే పాలకుండా పరిపాలన చేసిన నాగిరెడ్డి. సరే అయ్యో ఇంకొంచెం జనాలు రాని జోడతారిస్తే దుడ్లు అని సాన్న వేస్తారేమో. మైకి చెప్తూ వింటారు వాళ్ళే వస్తారు చిన్నగా చూడవా. సరే అప్ప. శ్రీనాగిరెడ్డి బారికలు సీనమ్మ కొండమ్మ సకల సకల సంతోషముతోనా. ఏమిరా చిన్నగా అంటే? చిన్నగా అంటే చిన్నగా కాదు, ఓ రకంగా వదల. అయ్యో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నువ్వు వద్దు ఆవిడ చిన్నగా ఏమంటావు కదా అందుకే. అది కాదు, పైన మొక్కమనింది. సరే అప్ప. మహామంత్రి తండ్రి. ఎవరిని? అప్ప. నన్నాడు దన్నది. మెడకాయ మీద తలకాయ ఉండదు. తండ్రి కాదు అప్ప, రెడ్డి వారు అంటే. మహామంత్రి అదును కాక కాక నాకున్న ధన దాని సంపదలెల్లా తెలుపుతాను, ఆలకించుమరా. చిన్నాగిరెడ్డి నువ్వే కదా? అవునరా. ఏం పుట్టిండవు అప్ప? ఏమిరా పుట్టుబడి చూడండి అక్క, మా రెడ్డి పుట్టే ముందు ఏమిరా సేమ్ బైకొండలో ఇనిపోతలు నరికేవన్నీ కట్టు. ఎన్నిపోతుంది. మీలాంటి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళటువంటి పనులు చేసేది. మాకేమిరా కర్మ? నీకేం తక్కువ ఒట్లా బాగా బతుకున్న వాళ్ళు. అది ఆ ముక్కు లేక 3 మెడకేమ తలక దిహేస్తా. సరే డాడీ. బాగుండాలి వద్దా? బాగుండాల. మహామంత్రి అప్ప
అలాగే తెలుపుతాను ఆలకించుమురా. అలాగేనప్పా. ఎక్కడానికి ఏలుకోలై పాలుగుండలోన. లే, 66 లే, 66 లే, 66, 66, 66, ఫో, నా పేరు 66 కాదురా చిన్నాగిరెడ్డి. ఉండు 66 ఉండ్రా. ఏంది అనేది నువ్వు ఉండరా పాడు కాదురా. పా చెన్నిగిరిచినట్టు చెన్నిగిరిచిన అదే నీకు అయితే నీ పాడు నువ్వు కంటు కూడా 66, 66. 66 కాదురా చిన్నాగిరెడ్డి కింద పడిపోయినారా అన్నల్లా. సరే మహామంత్రి జాటుకొచ్చినావురా. మనం కన్సర్ట్ పల్లెకి వచ్చినాం. ఎలా అది కాదురా కథ లేక నేను చెప్పింది. మర్చిపోతు కింద పడిపోయా. చెప్తాను ఆలకించుమురా. అలాగేనప్పా. ఎక్కిన తనము తొక్కిన తనము పదవల్ల దూకమురా. పాలుపు తేనె ఉన్నాయిరా పాలుగుండలు. నల్ల రేగట భూములున్నాయిరా పాలుగుండలు. అప్పా ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు, ఏలటానికి రాజ్యము, సవ్వారి చేయట గుర్రములు. గుర్రములు. ఓ సెల్ఫ్తా సెలవుయా. హలో ఇంకా మీ డాడీని మాట్లాడా. హలో మైకులు రాలా చూడు. హలో ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు, ఏలటానికి రాజ్యము, సవ్వారి చేయట గుర్రములు. గుర్రాలు, పండిన పానుపులు పానుపులు, కూర్చొని కుర్చీలు. ఓహో ఎటువంటి కొరంతు లేకుండా పాలుగుండా పరిపాలన చేస్తున్నాను రా. ఓహో ఏమీ తక్కువ లేక బతుకుతాండవా. అవును ఇంకేళ్ళ మొన్న 3 పాలగూరలు అమ్మేసింటివంట. మాకమ్మయ్యా మాకేం కర్ర పాలుగూరలు అమ్ముకుంటే కర్మ లే. మాకేమో తక్కువ ఏం తక్కువ లే. చూసి మాట్లాడి నరుకుతా నేను. సరే సరే 3 గొర్రెలు అమ్మేసిందే. 5 మగమ్మయ్యా ఎన్నమ్మున నాకు తెలిసినవరా. అవునులే సరే. మేమేం మా పరాక్రమేమే. 5 గొర్రెలు 25,000. 28 లే. మేము బి గొర్రెలు అమ్ముకుంటాం. మీలాంటి వాళ్ళు దొంగగా అమ్ముకుంటారు. అవునులే, ఇంకా 5 ఉన్నాయా? ఒకటే ఎవరికి మీ గొర్రెలు మాకు రాజ్యంలో అందరూ సమానంగా ఒకేలాగా ఉండాలని అంటాం మేము. ఉంటారు. మహామంత్రి వేలడానికి రాజ్యం ఎక్కడానికి వేణుగులు సవారు చేసే గుర్రాలు ధనము ధాన్యము రొక్కం రాజ్యం ఏమీ తక్కువలే. ఏమీ తక్కువ లేదు. పుట్టినింటికి తీపించుకునే కాసులు లేదా? ఎవరికిరా రెడ్డి వారి కుర్రలు ఎప్పుడు ఇలాగే ఉండాలా? అట్లే ఉంటాయా? నాకు ఒక అనుమానమా. ఏమిరా నీ కీడే ఇట్లుండాయంటే అంతే రాజ్యంలో ఎవరికి ఎట్లా లేవు. ఇంకా అమ్మకి తలకాయలు ఎట్లుంటాయని. తలకాయలు బాగానే ఉంటాయి రా. వాళ్ళు జల్లేస్తారు. ఆహా మనం జడేస్తే వాళ్ళ మాదిరి అవుతాం. అప్పా ఇంకా నీ గురించి తెలుపుదేవా? అలాగే అలాగేనప్పా. 12 మంది బాలికలు పాలుగుండలోన. అప్పా 12 మంది పాలికాలు పాలిగాపులో 100 మంది కూలివాళ్ళు. 100 మంది కూలోళ్ళ. అవునరా నాయట్ల వల్ల. అవును అవునులే 100 మంది. అవునరా జువాళ్ళకి ఎవరు పోయేదా? మా నాయన. మీలాంటి వాళ్ళు పోతారు జవాల్ తాకి. సరే 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 సరే. మహామంత్రి పా 6 మంది నా కన్న కుమారు. 6 మంది కొడుకులా. నిద్రగిద్ర పోతే లేదా? ఏల్రా వాళ్ళకి జమీన్లు సేద్యాలు పెన్నిండ్లు ఎట్లా అని పెళ్ళిళ్ళు చేస్తాం. వాళ్ళ వయసుకు రానికి మేమే పెళ్లి చేసేది. 6 మంది కొడుకులా. అవును కోడాన్లా 6 మంది. అందరికి దినాలు అయిపోయింది. పెండ్లు దినాలు పెళ్లి దినాలు అయిపోయినాయి. భోజనాలు కూడా అయిపోయినాయి. వాళ్ళకి పిల్లలు అయినారు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లో. అవును బాగానే సంపాదించిండవు అయితే. ఏమనుకున్నావురా? 6 మంది కొడుకులతో సాకాలంటే ఇంకెన్ని జీవాలు అమ్మల్లో కదా ఉంటే కదా. మాకమ్మయ్యా ఏమిటి కమ్ముతావురా మేము? మాకేమి తక్కువ. ఏం తక్కువ ఉంది? నా పుట్ట కోసం ఏముంది? మాకేమీ లే. మీకు మా ఇంట్లో పని చేయి మేము చాక్కుంటామురా. సరేనప్పా. మహామంత్రి డాడీ ఎవరురా? డాడీ అంటలే. అవునా? అక్క మీ నాయన ఏం మాట్లాడుతున్నాడు చూడ. డాడీ రా. డాడీ రా. ఈ ఊరైన రా. అవునేమే. సరేలే.
అప్పుడు లడ్డూలు ఇచ్చినప్పుడు మా నాయన అంటే అప్పుడు ఇచ్చినప్పుడు ఏనప్పుడు మనోళ్ళు కాదు. సరే సరే మహామంత్రి అబ్బా నా పాలగుండాపురి పట్టణం పట్టణమనా సుకుమామున రాజా మెల్ల బిగ్ క్లబ్స్ రాండక్క చింతామణి పీరు వచ్చింది. బిడ్డలు కాకుండా వాళ్ళకి బిడ్డలు అవుతారు, పెళ్ళిండ్లు కాకుండా పెళ్ళిండ్లు అయితే, ముసలోళ్ళకంతా శోభనాలు అయితే రాండమ్మా దూరదురా. ముసలి ఈ వయసులో ఏం చేద్దామంటారు శోభనం చేసుకుంటేది అట్లా అన్నీలే బాగుండవు. ఏంటిది? అయ్యో మొన్న సంక్రాంతి పండుగ నా పొద్దు మా గంగిదికి ఇట్లా వేసింటి మ్యా కొమ్ములకు 2 ఊపిరి పుట్లు కట్టి అట్లే ఉండవు. ఒకవేళ నన్ను మెచ్చి పులహారం ఇలా కాదు వేసేది ఇంకెలా తీసి మెడకై తీసి ఏరి మెడక తీసేసినప్ప మెడకైరా మెడకేలా ఆ. వేసనా ఏరంటే అట్లా కాదు కరెక్ట్గా వేసిందన్నాక తీసి మెడకేయమని తీసి మెడకేసేపటికే బొచ్చు పీకుని కూడా కట్ అయిపోయినాడు. ఆహా